పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మా బలహీనతలోని బలము పరిపూర్ణ మగును. నీ కృప మాకు చాలును ప్రభువా. దయగల తండ్రి, గత ఆదివారం పెందెకోస్తు పండుగను నీవు ఘనంగా జరిపించావు. అనేక మంది వేల మంది ఇక్కడికి వచ్చి పాల్గొనే భాగ్యం ఇచ్చావు. అలాగే మా ఇంటిలో జరిగినటువంటి కొన్ని శుభకార్యములను ఆశీర్వదించావు అని మీతో పాటు నేను కూడా కలిసి దేవునికి స్తోత్రం చెల్లించే గొప్ప దినం. అలాగే రేపటి దినం జరగబోతున్నటువంటి ప్రారంభము నుండి చివరి వరకు ఫాదర్ జోస్ వట్టేంకిల్ గారిని, బ్రదర్ రఘు గారిని, అలాగే మన బృందాన్ని దేవుడు ఆశీర్వదించి రాబోయే బిడ్డలందరినీ దేవుడు వారికి ఏమి కావాలో దానిని అందించే భాగ్యం మా అందరికీ దయచేయమని ఈ యొక్క కరుణ జపమాలలో ప్రభుని ప్రార్థించుకుందాం. లెట్స్ థ్యాంక్ ద లార్డ్ ఫర్ లాస్ట్ సండే ఫర్ ద thousands of people who are blessed during that anointing session of Pentecost, and also for all that he did for our families during this week, and also for tomorrow for Father Jose Vattenkel and for all the team members to be blessed. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశములను కూడా ప్రభునికి అర్పించుకుందాం. కె ప్రభాకర్ రెడ్డి, కె లూర్ద్ మేరీ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, వారి జీవిత కాలమంతా దేవుడు వారికి తోడై ఉండి నడిపించినట్లుగా చేయి ప్రతి పనిలో అభివృద్ధి. కటకం రాహుల్ రెడ్డి మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కె ప్రభాకర్ రెడ్డి, కె లూర్ద్ మేరీ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. సింగారెడ్డి లూర్ద్ రెడ్డి విజయ 35వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు, దివ్యకారుణ్యమూర్తి దీవెనల కొరకు ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎస్ లూర్ద్ రాజ్ విజయ్, సింగారెడ్డి లూర్ద్ రెడ్డి విజయ 35 సంవత్సరాలు వసంతకాలాన్ని ప్రభు మీకు ఇచ్చాడు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఒక కుటుంబం చేయుచున్న ప్రయత్నములు దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించినట్లుగా వారు ప్రయత్నిస్తున్న ఉద్యోగాలలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం జీవితంలో ఆ కుటుంబం మంచిగా స్థిరపడినట్లుగా, చిన్నారి బిడ్డ దైవ జ్ఞానం, దైవ భయం, దైవ ప్రేమలో జీవించినట్లుగా, కుటుంబంలో మరణించిన వారి ఆత్మ శాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే టి జయసుందరి, సందీప్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేరకు కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్టుగా మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, సన్వీక్ష మంచి జ్ఞానం, కేవి సుబ్బారెడ్డి ఆత్మశాంతి కొరకు యేసు తిరుహృదయం పేరిట కరుణ కిరణాలు వారి కుటుంబంపై ఉండినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే రాధిక జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, పిల్లల మంచి చదువుల కొరకు, అలాగే విజయ్ కుమార్ కిడ్నీ సమస్య నుండి సంపూర్ణ స్వస్థత కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారికి ఎం విజయ్ కుమార్, శరణ్య రిషితేజ్, రాధిక జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే ఆండ్రూస్కి మంచి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా, ఐర్లాండ్లో మంచి యూనివర్సిటీలో సీటు వచ్చినందుకు కృతజ్ఞతగా, నోయల్ తేజపై దేవుని కారుణ్యం ఉండినట్లుగా, ఐశ్వర్య మంచి ఉద్యోగం, మంచి జీవిత భాగస్వామ్యం, జీవితంలో స్థిరపడినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. గ్లాడీ ఆండ్రూస్, ఆలిస్ రోజ్ మరియు ఆన్సీ రోజ్, బాసాని నిర్మల మంచి ఆరోగ్యం, ట్రినిటీ హాస్టల్ అభివృద్ధి, దేవుడు వారి కుటుంబంపై చూపించిన కరుణను కురిపించిన దీవెనలను బట్టి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రవీణ్ రెడ్డి, జ్యోతి నిర్మల, ప్రవచన రెడ్డి, శ్రీనివాసరావు గారి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, వినీత మంచి జీవిత భాగస్వామ్యం, అరుణ, వినీత, ప్రసన్న కుమార్, సింధు, నవీన్, చారీ దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం కొరకు ఫాదర్ సెల్లు గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు జన్మదినోత్సవం హ్యాపీ బర్త్డే టు అండ్ గాడ్ బ్లెస్ యూ. డారతి రోజ్, వసంత రోజ్ మరియు సిల్వస్టర్ రోజ్ మ్యారేజ్ సెటిల్మెంట్ కొరకు, ఎలిజబెత్ సునీత ప్రభుదాస్ సంతానవరం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎలిజబెత్ సునీత ప్రభుదాస్ వీరితో పాటు ఈరోజు మరి ముఖ్యంగా ఫాదర్ జ్యోతిరాజ్ ఫాదర్ గారి యొక్క తల్లిదండ్రులైన డానియల్, దీనమ్మ వారు కూడా ఈరోజు
43వ వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు. ఫాదర్ గారు మీకు తెలుసు అనేక విషయాలలో ప్రతిరోజు థంబ్నెయిల్ ఎంత చక్కగా తయారు చేస్తున్నాడో మీకు తెలుసు. ఫాదర్ గారు చేస్తున్నటువంటి నా విషయంలో ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం విషయంలో చేస్తున్న ప్రత్యేక ఈ సేవ కొరకై ప్రభు వారి తల్లిదండ్రులు డానియల్ గారిని దీనమ్మ గారిని ఆశీర్వదించాలని, అలాగే మరణించినటువంటి ప్రియమైనటువంటి అన్నయ్య రాజేష్ గారి యొక్క ఆత్మశాంతి కొరకై, అలాగే సిస్టర్ తన యొక్క అక్క జోస్ మేరీ గారి యొక్క మంచి ఆరోగ్యం కొరకై, వారి యొక్క ఆశీర్వాదముల కొరకై, చిన్నారి పిల్లలు మేరీ వర్షిత తేజస్వి వీరిని ప్రభు బంగారు భవిష్యత్తుతో దీవించాలని, తన యొక్క వదనను ప్రభు ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమంలో ప్రార్థిస్తున్నాం. ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ అస్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ సెంటర్. యు హావ్ బీన్ ఆల్వేస్ అ గుడ్ సమారిటన్. మీ తల్లిదండ్రులు అయినటువంటి దానియల్ గారికి దైనమ్మ గారికి అనేక సంవత్సరాలు ఉపదేశిగా ఏరియా అంతా స్వార్థను బోధిస్తున్నాను. మీ కుటుంబానికి గొప్ప దీవెనలు కలగాలని హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మీ తల్లిదండ్రులకు. గాడ్ బ్లెస్ యూ. అలాగే దయచేసి ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రార్థించండి, రేపటి నుంచి ప్రజలను దీవించాలని. అందుకే నీ కృప నాకు చాలును. అనేక ప్రోగ్రాంలో ఉన్నాం, ప్రయాణంలో ఉన్నాం. దేవుడు మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఈ కార్యక్రమంలో ముందుకు సాగుదాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రపగించినది. జీవముట్ట అయిన దేవ ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మిమ్ము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. 2 కొరింథీ 12:9 పౌలు కూడా అలా వచ్చిందంటే మనం ఏమాత్రం ముళ్ళు అన్నాడు, తీసేయమన్నాడు. ప్రభు చెప్పాడు తీసేయను, దానికి బదులుగా నా కృపని ఇస్తానన్నాడు. అందరికీ చిన్న చిన్న ముళ్ళు దేవుడు ఇవ్వడం మనం తగ్గించుకోవటానికి, ఇంకా నేర్చుకోవటానికి, అనేక మందికి సహాయం చేయటానికి. ఆ ముళ్ళు అంటే మనకు తెలుసు కావున 2 కొరింథీ 12:9 అలా చెప్తుంది. Everybody will be given a small thorn so that we can understand others, we can humble ourselves, we can learn many beautiful things. Paul went through that. 2 Corinthians 12:9 says like that.
లూకా 1:48 ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించను, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. అంతకుముందు ఆమె దీనావస్థలో ఉంది, కానీ తగ్గించబడినది కావున తరతరముల వారికి ధన్యురాలుగా మారిపోయింది. బికాస్ షీ వాస్ ఇన్ అ లోలీ స్టేట్ అండ్ షీ హంబుల్డ్ హెర్సెల్ఫ్. గాడ్ ఎక్స్టాల్టెడ్ హర్ అండ్ gave her a blessing for generation. Luke 1:48, లూకా 1:48. గుండె చెదరిపోయిన వారికి దగ్గర ఉన్న దేవుడు రేపటి దినం నుండి ఎంతమంది గుండె చెదరిపోయి రాబోతున్నారు తెలియదు. వాళ్ళందరికీ ప్రతి మాట, ప్రతి పాట, ప్రతి ఆరాధన, ప్రతి పూజ, ప్రతి స్వస్థత ఆరాధన, విడుదల స్వస్థతగా మారునుగా. ఆమేన్. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. నీ కృపా నాకు చాలును, 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 నీ కృపా నాకు చాలును. నా బలహీనంలో నీ బలము పరిపూర్ణ మగును, నా బలహీనంలో నీ బలము పరిపూర్ణ మగును. దీనావస్థలో ఉన్న నీ కృప చాలును, దీనావస్థలో ఉన్న నీ కృప చాలును, కన్నిటిలో మునిగిన నీ కృప చాలును, కన్నీటిలో మునిగిన నీ కృప చాలును, వేదన కలిగిన నీ కృప చాలును, వేదన కలిగిన నీ కృప చాలును, ఏమీ లేకపోయిన నీ కృప చాలును, ఏమీ లేకపోయిన నీ కృప చాలును. యేసయ్యా నీవు మాత్రం యేసయ్యా నీవు మాత్రం నాతోనే ఉండిన చాలును, కృప చాలునే, మారునే పరిస్థితులు మారునే, చాలునే కృప చాలునే, మారునే పరిస్థితులు మారునే. నా బలహీనతో నీ బలము పరిపూర్ణ మగును, నా బలహీనంలో నీ బలము పరిపూర్ణ మగును. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పర్వతములు గతించిన గతింపవచ్చును, తిప్పలు చలింపవచ్చును, కానీ నా కారుణ్య మాత్రము, నా కరుణ మాత్రము నిన్ను విడనాడదు. యెషయా 54:10. Mountains may depart, hills may move, but my mercy will never leave you. Isaiah 54:10. యెషయా 43:2లో కావచ్చు మీ పరిస్థితి నీటి గుండా మీద నడిచినట్టు పరిస్థితి కావచ్చు. ప్రభు చెప్తున్నాడు, నేను తోడుగా ఉంటాను. అగ్నిగుండా నడిచినప్పుడు కమలిపోవు, మంటలు నిన్ను కాల్చివేయు, మునిగిపోవు, కాలిపోవు. వాట్ మోర్ వీ నీడ్? వీ మే గో త్రూ బర్నింగ్ సిచ్యువేషన్, ఫైర్ లైక్ సిచ్యువేషన్, టెస్ట్ ఆఫ్ లైఫ్. వీ మే గో త్రూ వాటర్, ఇట్ మే లుక్ లైక్ ద గ్రేట్ సీ రోరింగ్, బట్ దెన్ గాడ్ సేస్, I will never allow you to sink. I will never allow you to get burnt. I am with you. Isaiah 43:2. ఇన్ని సంవత్సరాలు ముత్తంగిలో ఉండి అది నన్ను చూడగలిగాను. కాంపౌండ్ వాళ్ళు లేనటువంటి సమయంలో పాములు లోపలికి వచ్చి చేరిపోయిన సంవత్సరం, కుక్కలు చాలా తిరిగేది. అలాగే సమావేశం కూడా జరిగింది. ఇప్పుడు ఇంకా దేవుడు మనల్ని కాపాడాలని ఈ ప్రోగ్రాం కోసం ప్రార్థించండి. పాడుదామా ప్రేమైన సహోదరి సహోదరులారా? అవర్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ us. Amen. నీ కృపా నాకు చాలును, 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 నీ కృపా నాకు చాలును. నా బలహీనంలోని బలము పరిపూర్ణ మగును, నా బలహీనంలో నీ బలము పరిపూర్ణ మగును. పర్వతములు గతించిన నీ కృప చాలును, పర్వతములు గతించిన నీ కృప చాలును, తిప్పలు చలించిన నీ కృప చాలును, తిప్పలు చలించిన నీ కృప చాలును, నీటిలో నడచిన నీ కృప చాలును, నీటిలో నడచిన నీ కృప చాలును, అగ్నిలో నడచిన నీ కృప చాలును, అగ్నిలో నడచిన నీ కృప చాలును. యేసయ్యా నీవు మాత్రం, యేసయ్యా నీవు మాత్రం నాతోనే ఉండి నా చాలునే,
కృప చాలునే, మారునే పరిస్థితులు మారునే, చాలునే కృప చాలునే, మారునే పరిస్థితులు మారునే. నా బలహీనంలోని బలము పరిపూర్ణ మగును, నా బలహీనంలో నీ బలము పరిపూర్ణ మగును. రేపటి దినం నుండి ఇలాంటి నమ్మకం ప్రజల్లో వచ్చేటట్టు ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈరోజు ఈ ప్రోగ్రాంకి వస్తుంటే ప్రజలు ఆల్రెడీ రావడం మొదలు పెడుతున్నారు. కానీ ఒక స్త్రీ వచ్చి, నా తల్లి గారి ఇంటికి వచ్చాను ఫాదర్ ఇక్కడ అని చెప్తుంది, అని ఏడుస్తుంది. అని చెప్తుంది, ఒక్కసారి నా ఇద్దరు పిల్లలకు వీసా వచ్చింది సెంటర్ ద్వారా, జాబ్ కూడా మంచిగా రావాలని ప్రార్థించాలని ఏడ్చింది. తల్లిగారి ఇల్లంట. అనేక మందికి ఈ స్థలం 28 సంవత్సరాలు అలాగే సహకరించింది. ఇది ఏదో స్వస్థత మహాసభలాగా మారకుండా థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్లా కూడా మారాలని ప్రభుని ప్రార్థించండి. 28 సంవత్సరాలు దేవుడు ఇచ్చిన మేలులకు స్తోత్రం. ఆయన కృప ఇంకా ఈ సెంటర్ ఇలాగే నడుస్తుంది. నేను నీవు ఈ ప్రోగ్రాం ముందుకు సాగిస్తూ ఉన్నాం. ఇట్స్ ఓన్లీ గ్రేస్ ఆఫ్ గాడ్. 28 years God's mercy did not become only healing convention. Let us thank the Lord for our 28 years of blessing. అందుకే 28 కాదు 27, కీర్తన 27:10, Psalm 27:10. నా తల్లిదండ్రులు నన్ను విడనాడినను ప్రభు నన్ను చేరదీసి పరామర్శించును. Psalm 27:10. Even if my mother and father gives me up, God will take me up. నేను నిన్ను అనాదిగా వదిలిపెట్టను. John 14:18, యోహాను 14:18. I will never leave you orphan. నేను ఈ పాటగా పాడినప్పుడు నెమ్మది కలుగును. ఆ నెమ్మది కోసమే ప్రజలు వస్తున్నారు. ప్రార్థనతో పాడదామా ప్రేమన సహోదరి సహోదరులారా. వింటున్న ప్రతి మాట తల్లి లాంటి మాటగా, తండ్రి లాంటి మాటగా రేపటి నుంచి దేవుడు అద్భుతాలు చేయాలని ప్రార్థిస్తాం. నీ కృపా నాకు చాలును, నీ కృపా నాకు చాలును, నీ కృపా నాకు చాలును, నీ కృపా నాకు చాలును, నీ కృపా నాకు చాలును,
నీ కృప నాకు చాలును. నా బలహీనంలో నీ బలము పరిపూర్ణ మగును. నా బలహీనంలో నీ బలము పరిపూర్ణ మగును. తల్లి నన్ను మరచిన నీ కృప చాలును. తల్లి నన్ను మరచిన నీ కృప చాలును. తండ్రి నన్ను మరచిన నీ కృప చాలును. తండ్రి నన్ను మరచిన నీ కృప చాలును. అనాథగా మిగిలిన నీ కృప చాలును. అనాథగా మిగిలిన నీ కృప చాలును. ఎవరాదరించకున్న నీ కృప చాలును. ఎవరాదరించకున్న నీ కృప చాలును. యేసయ్యా నీవు మాత్రం యేసయ్యా నీవు మాత్రం నాతోనే ఉండిన చాలునే. కృప చాలునే. మారునే పరిస్థితులు మారునే. చాలునే కృప చాలునే. మారునే పరిస్థితులు మారునే. నా బలహీనంలోని బలము పరిపూర్ణ మగును. నా బలహీనంలో నీ బలము పరిపూర్ణ మగును. తల్లిదండ్రులను కోల్పోయిన వారు, ఎవరు లేని పరిస్థితిలో ఉన్నవారు, అలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళకు అర్పించి ప్రార్థనలో ఈరోజు వాళ్ళను కూడా ప్రభు అవరావర్షించని ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అనే గోడకాళ్ళు జరుగుతున్నాయి. ఇంతవరకు దేవుడు భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నాడు. అనేక మంది ప్రజలు లోపలికి వస్తారు, వెళుతారు. అందువలన అందరికీ సంరక్షణ కలిగే రోజులుగా ఆదివారం నుండి బుధవారం మధ్యాహ్నం వరకు దేవుడు దీవించాలని ప్రార్థించుకోండి.
So many programs were going on. God protected us. And the people come and go during this program. Please pray for special protection. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును స్వస్థత మహాసభకు వస్తున్న వారిని స్వస్థత మహాసభకు వస్తున్న వారిని మీకు సమర్పిస్తున్నాం. మీకు సమర్పిస్తున్నాము. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును స్వస్థత మహాసభకు వస్తున్న వారిని స్వస్థత మహాసభకు వస్తున్న వారిని జరుగుతున్న ప్రతి పనిని జరుగుతున్న ప్రతి పనిని డిఎంఐ 24/7 గ్రూపును DMI 24/7 గ్రూప్ను ఈ రోజులలో ఈ రోజులలో దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రజల కోసం ప్రార్థిస్తూ వచ్చే ప్రజలకు సంతృప్తి కలిగించే ఒక గొప్ప ప్రార్థన సమావేశముగా భోజన విషయంలో మరియు అన్ని విషయాల్లో ప్రజలు సంతృప్తితో తిరిగి వెళ్ళేటట్టు ఈ ప్రోగ్రాం జరగాలని యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. For all the people to be satisfied in everything that is arranged here, the little time that we have, let us pray. Jesus, I trust in you. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా అమ్మగారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. ఇంటికి వెళ్ళినప్పుడు మా అక్క పిల్లలు మనవుళ్ళు వాళ్ళు ఒక ఇల్లు కట్టారు, చిన్నది ఒకటి. రూమ్ లాక్ చేసుకొని లోపల ఏదో చేస్తున్నారు. ఓపెన్ చేయమంటే ఓపెన్ చేయట్లేదు. ఇప్పుడు రావద్దు, తర్వాత చూపిస్తామన్నారు. తర్వాత లోపలికి వెళ్ళి చూసేసరికి ఒక బట్టలతో ఇల్లు లాగా చేసి ఇప్పుడు రిబన్ కట్ చేయండి ఆ తాతయ్య అన్నారు. కట్ చేశాను. కట్ చేసినప్పుడు నేను చెప్పాను, పోయిన సంవత్సరం వచ్చినప్పుడు ఇటు సైడ్ ఒక ఇల్లు కట్టారు, ఇటు సైడ్ ఈరోజు వచ్చినప్పుడు ఇల్లు కట్టారు. నాకు తెలీదు, పెద్ద ఇల్లు కట్టుకొని మీరందరూ మనమందరం కలిసి ఒకరోజు ఆ ఇంటిలో ఉండాలని చెప్పాను. మీకు కూడా దర్శనం చూసుకోండి. ఇక్కడికి వచ్చి పొద్దున లేచి ఈరోజు ప్రార్థన చేస్తే కరెక్ట్గా నీ స్థలంని విస్తారింపచేస్తాను అని యెషయా గ్రంథంలో 54:2 ఏదో ఉండేది. దాన్ని ప్రభు ఈరోజు ఉదయం చూపించారు. వాళ్ళ పిల్లలకి ఏం తెలుసు, నాకు ఈరోజు ఈ వాక్యం వస్తుందని. మీకే కావచ్చు, నాకు ఇచ్చినదంతా మీకే దేవుడు వసగును కాక. ఇంకొక సాక్ష్యం నేను తప్పకుండా చెప్పాలి. చాలా సంవత్సరాల తర్వాత, చాలా సంవత్సరాలు అయిపోయింది, మేము 7 పిల్లలు వాళ్ళ పిల్లలు కలిసి ఒక చోట్ల ఉండడం. ఈసారి ఆస్ట్రేలియా నుంచి మా అన్నయ్య కూడా మేనమామగా నిలబడి అన్నీ కూడా స్టేజ్ మీద నిలబడి చేపించాడు. ఇంకొక విశేషం, ఆయన కూడా ఈరోజు సాయంత్రం నుండి ఇక్కడ మనతో పాటు స్వస్థత మహాసభలో పాల్పంచుకొని తర్వాత 2 రోజులు గడిపి వెళ్ళాలని ఇక్కడికి వస్తున్నారు. ఇది నా జీవితంలో జరుగుతున్న అద్భుతం, మీ ఇంటిలో కూడా జరుగును గాక. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం, యేసు వారిలో అల్ప విశ్వాసులారా భయపడదరేలా అని పలికి లేచి గాలిని సముద్రంను గద్దించను, వెంటనే ప్రశాంతత చేకూరని. You men of little faith, why did you doubt? And he caught up there and then ordered the sea, and then sea became calm. Matthew 8:26. మీ ఇంటిలో ఉన్న ప్రతి తుఫానును దేవుడు ఒక్క ఆజ్ఞతో ఆపివేయునుగాక. ఆమేన్. అలాంటి స్వస్థత మహాసభ ఈసారి జరుగునుగాక. ఆమేన్. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు ఇచ్చినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడిటచ్చి కూలిపోలేదు. మాథ్యూ 7:25. మత్తయి 7:28.
though there was storm, waves, and all kinds of things, that house cannot be shaken because it is built on the rock. What is that rock? Word of God. ఆ రాయి ఏంటిదండి? దేవుని వాక్యం మీద కట్టాలి. వాక్య పరిచర్య చేయటకు వస్తున్న ఫాదర్ గారి ద్వారా మీ ఇండ్లను కూడా దేవుడు నిర్మించునుగా. ఆమేన్. గమనించండి, ఉదయం నుంచి ప్రభు చిత్తమైతే ఫాదర్ గారు వసగుతున్నటువంటి ప్రతి ఒక్క టాకు అది లైవ్లో వస్తుంది. త్వరలోనే మీకు అన్ని అందుబాటులో అందిస్తాం. ఆ టైమింగ్ అన్నీ దయచేసి చూసి ఎవరైతే రాలేకపోయారో వీక్షించాలని మనవి చేస్తున్నాను. ఫాదర్స్ టాక్ అండ్ ద టాక్స్ దట్ ఈస్ గివన్ will be also telecasted. We'll be soon letting you know. Please tell about this to all the people, those who could not make it. అయ్యో మేము కూడా వచ్చి ఉంటే బాగుండేది కదా, వేరే దేశంలో ఉన్నాం కదా, రాష్ట్రంలో ఉన్నాం కానీ బాధపడవద్దు, మీకోసం అందుబాటులో చేస్తున్నాం. those who are from other countries and states will be also telecasting the program and the timing will be given to you. Please note the notification that will be coming to you. Kindly subscribe Divine Muttangi TV, then you will get the subscription. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. నీ కృపా నాకు చాలును, 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 నీ కృపా నాకు చాలును. నా బలహీనంలో నీ బలము పరిపూర్ణ మగును, నా బలహీనంలో నీ బలము పరిపూర్ణ మగును. తుఫాను లాంటి సమస్యలు అణిచివేయబడునుగా. ఆమేన్. పెనుగాలి వీచిన నీ కృప చాలును, పెనుగాలి వీచిన నీ కృప చాలును, జడివానలు కురిసిన నీ కృప చాలును, జడివానలు కురిసిన నీ కృప చాలును, వరదలు పారిన నీ కృప చాలును, వరదలు పారిన నీ కృప చాలును, కూలిపోయే పరిస్థితులైన నీ కృప చాలును, కూలిపోయే పరిస్థితులైన నీ కృప చాలును. యేసయ్యా నీవు మాత్రం యేసయ్యా నీవు మాత్రం నాతోనే ఉండిన చాలునే, కృప చాలునే, మారునే పరిస్థితులు మారునే, చాలునే కృప చాలునే, మారునే పరిస్థితులు మారునే. నా బలహీనంలో నీ బలము పరిపూర్ణ మగును, నా బలహీనంలో నీ బలము పరిపూర్ణ మగును. లైవ్లో వస్తుంది కదా, ఇంటిలో కూర్చొని వింటామని అనవద్దు. మందిరమే. ఎవరైతే రావాలో దగ్గర ఉన్నారో మీరందరూ వచ్చి పాల్గొనండి. కొద్దిగా శ్రమ తీసుకోండి, సిటీలో ఉన్న వాళ్ళు కూడా. ఈ ఛాన్స్ రాదు. లైవ్ ఇట్ ఈస్ కమింగ్, నో ఐ కెన్ సిట్ అట్ హోమ్. నో లైవ్ ఈస్ లైవ్. యూ హ్యావ్ టు కమ్ టు ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్ అండ్ లిసన్. దోస్ ఆర్ ఫ్రమ్ ద సిటీ. బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఇట్ ఈస్ ప్రీచ్డ్ ఇన్ ఇంగ్లీష్, ట్రాన్స్లేటెడ్ ఇన్ తెలుగు. కమ్ అండ్ బీ బ్లెస్డ్. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అనేక మంది పాపం ఇక్కడ పనిచేసే వాళ్ళు రేయింబగలు ఇక్కడ పనిచేస్తున్నారు. అటువైపు ఇటువైపు కడగడం, ముడవడం, తుడవడం. దయచేసి వాళ్ళని స్టేజ్ మీద చూడరు. వాళ్ళని గుర్తించి వాళ్ళ కోసం దేవునికి స్తోత్రం చెల్లించి వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులను దేవుడు దీవించమని ప్రభుని ప్రార్థించుకోండి. దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ విల్ నెవర్ బీ ఆన్ ద స్టేజ్. దోస్ హు ఆర్ స్వీపింగ్, మోపింగ్, కుకింగ్ ద ఫుడ్, distributing that fire, no, the firewood and that burning situation, they are cooking the food. దయచేసి ఆ టీమ్ మెంబర్స్ని ప్రభు దీవించమని ప్రార్థించండి. ప్లీజ్ ప్రే ఫర్ దోస్ హు ఆర్ బిహైండ్ ద స్క్రీన్, ఆల్ దోస్ హు ఆర్ స్ట్రగలింగ్ టు మేక్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్. లాస్ట్ ఇయర్ కూడా చాలామంది సహాయం చేశారు. పెందెకోస్తు పండుగ అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు వంట చేశారంట. వాళ్ళు అనుకోలేదు అంతమంది వస్తారు. చికెన్ అయిపోయింది, మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ పెడుతున్నారు. వాళ్ళందరినీ గుర్తిస్తున్నాను, మిమ్మల్ని మర్చిపోలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ టైమ్. వీఆర్ ఆన్ ద స్టేజ్. కూలర్ ఈస్ కెప్ట్ ఫర్ మీ అండ్ ద ఫ్యాన్ ఈస్ కెప్ట్ ఫర్ మీ అండ్ పీపుల్ ఆర్ స్ట్రగలింగ్ అవుట్ ఇన్ ద సన్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్. ప్లీజ్ ప్రే ఫర్ దమ్. భావజన విషయంలో అందరికీ అన్ని అనుకూలంగా మారాలని, వాతావరణం కూడా దేవుని యొక్క అందుబాటులో రావాలని ప్రభుని ప్రార్థించండి. తమిళనాడులో దీనికంటే బాగుంది. వాతావరణం ఇక్కడ మారాలని ప్రభుని ప్రార్థించండి. మనం అనుకుంటే దేవుడు అన్నిటిని మలచాడు. మొన్న కూడా జరిగింది. ప్రభుని ప్రార్థించండి. ఫిలిప్పీ 4:12 కలిమిలేమిలలో ఉండుట అనునేదేమియో నాకు తెలియను. నాకు ఆకలి కొన్నను లేక కడుపు నిండా ఉన్నను, నాకు కొద్దిగా లభించినను లేక ఎక్కువగా లభించినను, ఎప్పుడును ఎచ్చటను సంతృప్తితో ఉండుట అను రహస్యమును నేను నేర్చుకుంటుని. ఐ నో వెన్ ఐ ఆమ్ ఫుల్, వెన్ ఐ ఆమ్ ఎంప్టీ, when I am hungry, when I am fed, I know how to be happy because I know the secret to be satisfied. Some people never get satisfied with what they have. ఇంకా ఒక కారు కొనుక్కోవాలి, ఇంకా వేరే ఫోన్ కొనుక్కోవాలి, ఇట్లా ఉన్నది లోకం. ఉన్నదానితో సంతృప్తి. కారణం ఆయన కృప మనకు చాలును. ఫిలిప్పీ 4:12 పాటలతో పాడి ముగించే లోపల ముళ్ళు లాంటి సమస్యలకు కృప నీకు సంపూర్ణముగా లభించునుగా. ఆమేన్. రేపటి దినం కార్యక్రమం అన్నీ దేవుడు ఆధీనంలో తీసుకొచ్చి దీవించునుగా. ఆమేన్. నీ కృపా నాకు చాలును, 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 నీ కృపా నాకు చాలును. నా బలహీనంలో నీ బలము పరిపూర్ణ మగును,
నా బలహీనంలో నీ బలము పరిపూర్ణ మగును. కలిమిలో ఉండిన నీ కృప చాలును, కలిమిలో ఉండిన నీ కృప చాలును. ఆకలి కలిగిన నీ కృప చాలును, ఆకలి కలిగిన నీ కృప చాలును. ముళ్ళు లాంటి పరిస్థితులైన నీ కృప చాలును, ముళ్ళు లాంటి పరిస్థితులైన నీ కృప చాలును. విశ్వాస పరీక్షలైన నీ కృప చాలును, విశ్వాస పరీక్షలైన నీ కృప చాలును. యేసయ్యా నీవు మాత్రం యేసయ్యా నీవు మాత్రం నాతోనే ఉండిన చాలునే, కృప చాలునే, మారునే పరిస్థితులు మారునే, చాలునే కృప చాలునే, మారునే పరిస్థితులు మారునే. తమిళంలో పాడుదాం. கிருபை எனக்கு போதும், உம் கிருபை எனக்கு போதும், உம் கிருபை எனக்கு போதும், என் பலவீனத்தில் உன் பலமோ பூரணமாய் விளங்கும். నీ కృపా నాకు చాలును, నా బలహీనంలో నీ బలము పరిపూర్ణ మగును. ఫాదర్ గారు ఏంటిది ఇప్పుడే స్వస్థత మహాసభ స్టార్ట్ చేశాడా? ఈరోజు లాంగ్గా ఉందనుకుంటున్నారా? కారణం ఏంటంటే మీరు ఆ మూడ్లోనికి వెళ్ళాలి ఈ రోజు నుండే. అందుకే చాలాసేపు తీసుకొని ఈ పాట పాడి నిదానంగా మీకు అర్పిస్తున్నాను. ఈ పాటను మళ్ళీ మళ్ళీ పాడండి, దయచేసి సిద్ధపడి రండి. ప్లీజ్ కీపింగ్ సింగింగ్ దిస్ హిమ్ లాంగర్ వన్ టర్న్ ఐ టుక్ బికాస్ యూ షుడ్ గెట్ ఇన్ టు ద హీలింగ్ కన్వెన్షన్ టుడే ఇట్ సెల్ఫ్, నాట్ టుమారో, బికాస్ విల్ బి డిస్టర్బ్ చేయవద్దు. మీ మనస్సును మంచిగా సిద్ధపడి రావాలని మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నాను. ఇక చాలా పనులు జరుగుతున్నాయండి, డెకరేషన్స్, ఇంకా చాలా పనులు ఉన్నాయి. దయచేసి టైం లోపల అన్నీ ముగించి రేపు మీకు అందిస్తాం. ప్రభుని ప్రార్థన చేసుకుంటూ ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభకు వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ప్రోగ్రాం కోసం కాయ కష్టం చేస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ప్రోగ్రాం కోసం డొనేషన్ ఇచ్చేవారిని ఇవ్వబోతున్న వాళ్ళని మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కొత్త హాల్లో జరుగుతున్నటువంటి పాత హాల్లో జరుగుతున్న పనికి డొనేషన్ ఇచ్చిన బిడ్డలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రార్థన నడిపిస్తున్నటువంటి ఫాదర్ జోస్ వట్టెంకిల్ బృందం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెర వెనుక పనిచేస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ చూడలేక లైవ్ లో చూడబోతున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం నుండి 3 రోజులుగా లైవ్ లో ఫాదర్ గా నడిపిస్తబోతున్నటువంటి కరుణ జపమాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను మాకు అవసరమున్న ప్రతి అంశం మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. గమనించండి, వచ్చేవాళ్ళు ఇక్కడ ఉండబోతున్న వాళ్ళు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ ఒరిజినల్ జెరాక్స్ వస్తేనే మిమ్మల్ని అడ్మిట్ చేసుకుంటారు. వచ్చి వెళ్ళే వాళ్ళకి అవసరం లేదు. కానీ ఎవరైతే ఉండబోతున్నారో తప్పనిసరిగా ఆధార్ కార్డ్ జెరాక్స్ ఒరిజినల్ తీసుకుని రావాలి. దోస్ ఆర్ స్టేయింగ్ హియర్, దోస్ ఆర్ స్టేయింగ్ హియర్, ఇట్స్ కంపల్సరీ టు బ్రింగ్ ఆధార్ ఒరిజినల్ అండ్ జెరాక్స్. ప్రార్థనతో ముగిస్తాం. దయగల తండ్రి, మీ మీద ఆధారపడి గడిచిన సంవత్సరం చక్కగా నీ వాక్య పరిచర్య స్వస్థత మహాసభ జరిగింది. ఇది కొత్త ప్రోగ్రాం, నెక్స్ట్ లెవెల్ అని చెప్పిన దానికి ఒక ఉదాహరణం. లాస్ట్ ఇయర్ నుంచి కొత్త ప్రోగ్రాం స్టార్ట్ చేశాం. అలాగే జరగబోయే రోజుల్లో, రాబోయే నెలల్లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ సిద్ధపడుతున్నాం. అన్నిటిని ఆశీర్వదించి దీవించమని ప్రభా, ప్రయాణం చేస్తున్నారయ్యా అనేక మంది బిడ్డలు భద్రంగా తీసుకురండి ప్రభా, భద్రంగా తీసుకెళ్ళం ప్రభా. అన్నిటినీ ఆధీనంలో ఉంచుకో తండ్రి. నీకు అప్పచెప్తున్నాను. అమ్మ మరియ తల్లి, ఇంతకుముందు నా తల్లి మరియ పరిమే మేరీ అని నా సొంత తల్లికి ఫోన్ చేసి చెప్పేది. ఆమె చనిపోయిన తర్వాత నీకు అప్పచెప్పాను అన్నిటినీ. ఈ ప్రోగ్రాంను కూడా నీకు అప్పచెప్తున్నాను. ఈరోజు శనివారం ప్రత్యేకంగా మా కోసం ప్రార్థించమ్మా. ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగిస్తాం. సిలివా, ఎందుకు నీవు బాధపడుతున్నావు? ధైర్యంగా నీవు చేయవలసిన పనిని చేయి, నీకు దేవుడు వర్ధిల్ల చేస్తాడు. అంజలి, నీవు ఏదో ఒక విషయంలో దుఃఖిస్తున్నావు, దుఃఖపడవద్దు. నీ దుఃఖం సంతోషంగా మారు. ఛాతి భాగం పట్టినట్టు అనిపిస్తుంది. చచ్చిపోతానో, నా పిల్లలు ఏమవుతారు, నా అత్తింగి వెళ్ళే పని ఏం జరగదు. అది చిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. అవన్నిటిని దేవుడు నేను విడిపిస్తాడు. చార్లెస్ జార్జ్ నూతన కల్ నుంచి ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ ఈ ప్రోగ్రాంకు వస్తున్న వారిని నడిపించే బృందమును అన్నిటినీ ఆయన ఆధీనంలో ఉంచుకొని మంచి వాతావరణంతో దీవించి ప్రజలకు ఏమి కావాలో దాన్ని అందించి సమృద్ధితో దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon those who are coming for the healing deliverance convention and the team that is leading. May everybody, including the weather and everything, be under control. In Jesus' name we pray. మా బలహీనంలో నీ బలము పరిపూర్ణ మగును. యేసువా, నిన్ను నమ్ముచున్నాము, నీ కృప మాకు చాలును.